Yes, good evening, everyone. Yesterday, we were learning about the making of laws at state level. Okay. Today, we will go to a bit higher level, that is about country level. The powers will be same. As I told you yesterday, that in a state, we will have two houses. One is legislative assembly and another is legislative council. Legislative assembly is the lower house and legislative council is the upper house. In legislative assembly, the members are directly elected, and in legislative council, they are indirectly elected. So yesterday, we were dealing with all these things. ఈ రోజు మనము ఒక్క లెవెల్ హైయర్ అనంటే కంట్రీలో లాస్ ని ఎలా తయారు చేస్తారు, అది ఏం ప్రొసీజర్ ఉంటుంది, దాని గురించి మనము ఈ రోజు చదువుకుంటాం. This is for the students who were not available yesterday. Now I'm going to share my screen. So good evening, everyone. This is my introduction. I am Sheetal Madam, working as TGT Social Studies in Model School, Palmakula, Shamshabad, Rangareddy District. So children, today we are going to learn about the Parliament and Central Government. Ninna manamu State Assembly and State Government గురించి చదువుకున్నాము. అట్లనే ఈ రోజు మనము మొత్తం కంట్రీ గురించి, స్టేట్ అని అంటే మన ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి, అట్లనే 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో హియర్ ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ దర్ ఓన్ గవర్నమెంట్, and their own government, they'll be sitting in the assembly and they will be making some laws. Now all the states will have one central government, so they will be sitting in New Delhi because it is our India capital of India is New Delhi. So there we have a parliament house. Previously it was the old one. The picture now which you are seeing in the background is the new parliament picture. ఇంతకు ముందు అంత ఇలా సెమీ సర్కిల్ షేప్ లో అందరు చూసే వాళ్ళం కదా. ఇప్పుడు ఇది కొత్త పార్లమెంట్ కాబట్టి నేను ఇది కొత్త పార్లమెంట్ పిక్చర్ పెట్టాను. రీసెంట్ గా ఓపెన్ అయింది కొత్త పార్లమెంట్. సో వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద పార్లమెంట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్. నౌ హూ హ్యాస్ గివెన్ ద రైట్స్ టు మేక్ ద పార్లమెంట్ అంటే ఒక కంట్రీకి ఒక రూల్ బుక్ ఉంటుంది. సే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ స్కూల్ ఉంది, మీ స్కూల్లో మీకు ఒక డైరీ ఇస్తారు. ఆ డైరీలో ఏమేమి ఉంటుంది, మీ ప్రేయర్స్ ఉంటుంది, మీ మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది, తర్వాత ప్లెడ్జ్ ఉంటుంది, తర్వాత మన నేషనల్ సాంగ్ ఉంటుంది, తర్వాత మన నేషనల్ యాంథమ్ ఉంటుంది, ఆ తర్వాత కొన్ని రూల్స్ ఉంటాయి. అది అందరూ ఎవరైతే ఆ స్కూల్లో ఒక స్టూడెంట్ ఉన్నారో వాళ్ళందరూ ఆ రూల్స్ ని పాటించాలి. అట్లనే మన ఇండియా కూడా, మన ఇండియా అంటే ఎంత పెద్ద కంట్రీ కదా, ఇంకా ఎన్ని జనాలు ఉంటారు. అండ్ అవర్ కంట్రీ ఇస్ ద సెక్యులర్ కంట్రీ కాబట్టి మన దగ్గర వేరే మతం వాళ్ళు ఉన్నారు. వీ హ్యావ్ ద పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియన్, వీ హ్యావ్ అ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. అందరికి కల్చర్స్ వేరే వేరేగా ఉంటది కదా. అందుకే ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసింది. ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏం చెప్పారనంటే, ఒకటే మనిషి లేదా ఒకటే టీం మొత్తం కంట్రీని రూల్ చేయలేదు. కాబట్టి మనకు 2 పార్ట్స్ ఉంటది. ఒకటేమో పార్లమెంట్ విచ్ విల్ బి అట్ ద కంట్రీ లెవెల్, విచ్ ఈస్ ద సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. అండ్ అనదర్ ఈస్ ద లెజిస్లేచర్, దట్ ఈస్ ద లెజిస్లేచర్ కాదు, సారీ, ఇక్కడ అసెంబ్లీ అని రావాలి. ఓకే, అనదర్ ఈస్ ద అసెంబ్లీ which is at the state level. Okay children, don't write legislature, just write it as a assembly. By mistake I wrote legislature, మీరు అట్లా రాయకండి. మీరు కూడా ఈ ఒక ఫ్లో చార్ట్ ని తయారు చేసేస్తే మీకు మంచిగా ఉంటది. ఇక్కడ లెజిస్లేచర్స్ తీసేయండి. It as an assembly. Okay.
ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏం చెప్పారంటే మనకు గవర్నమెంట్ 2 లెవెల్స్ లో ఉంటది. ఒకటేమో పార్లమెంట్ విచ్ విల్ బి అట్ ద కంట్రీ లెవెల్, విచ్ విల్ బి అట్ ద మొత్తం సెంట్రల్ లెవెల్, కంట్రీకి ఒకటి గవర్నమెంట్ ఉంటది. అట్లానే అసెంబ్లీ ఉంటది, అది మనకు స్టేట్ లెవెల్లో ఉంటది. ఇప్పుడు పార్లమెంట్ గురించి చదువుకుంటే అక్కడ కూడా మనకు 2 హౌసెస్ ఉన్నాయి. వన్ ఇస్ ద లోక్సభ. ఇన్ ద లోక్సభ we are having 543 members, and these members are elected by the whole country. That is direct elections. ఇప్పుడు మనకు నవంబర్ 30లో ఒక ఎలక్షన్ ఉంది. ఆ ఎలక్షన్ మనకు స్టేట్ పరంగా ఉంటది. అట్లనే మన కంట్రీ కూడా మొత్తం కాన్స్టిట్యుయెన్సీస్ లో డివైడ్ అయిపోతుంది. పాపులేషన్ ని బట్టి, ఏరియాని బట్టి వాళ్ళు డివైడ్ చేస్తారు. అంటే మన కంట్రీలో యాక్చువల్లీ 550 ఇచ్చారు. ఓకే, యాజ్ పర్ ద పార్లమెంట్ రూల్ వీఆర్ గివెన్ 550 సీట్స్, బట్ రైట్ నౌ వీఆర్ ఫిల్డ్ ఓన్లీ విత్ ద 543 సీట్స్. ఇచ్చిన ఎంత అంటే 550 ఇచ్చారు, కానీ ఉన్న మెంబర్స్ ఇప్పుడు మన దగ్గర ఎంతమంది ఉన్నారనంటే 543 ఉన్నారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ లోవర్ హౌస్. And the members of the Lok Sabha, they are also called as MPs only. The members of the Lok Sabha are termed as a member of parliament. They are called as MP. And these member of parliament, that is for the Lok Sabha, that is the lower house, are elected by the people directly. Now talking about another house is the Rajya Sabha. Rajya Sabha will be having 245 members. రాజ్యసభలో ఎన్ని మెంబర్స్ ఉన్నారనంటే 245 మెంబర్స్ ఉంటారు. ఈ 245 మెంబర్స్ నిన్న మనము లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చదివినాం కదా, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. వీళ్ళు కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ తో వస్తారు. దీస్ రాజ్యసభ మెంబర్స్ విల్ ఆల్సో బి కమింగ్ త్రూ ద ఇండైరెక్ట్ ఎలక్షన్స్, అండ్ ద మెంబర్స్ ఆర్ 245. గవర్నర్ నిన్న మనము మాట్లాడాం కదా, 1/3 by the MPs, 1/3 by the Gram Panchayat and Gram Samitis and municipality councils, and then some 1/3 is given by governor, 1/12 by the graduates, and 1/12 by the teacher. అట్లా ఇచ్చాం కదా లెజిస్లేటివ్ కౌన్సిల్ కి. ఇక్కడ రాజ్యసభలో కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటది. వీళ్ళు రాజ్యసభ మెంబర్స్ ని కూడా మనము మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే అంటాం. రాజ్యసభ is called as a lower house, and the members here also will be addressed as member of parliament. For Lok Sabha also they are MP. For Rajya Sabha also they are termed as MP only. MP Rajya Sabha antaru, MP Lok Sabha ani antaru. Kani Lok Sabha ki directly elected by the people, Rajya Sabha ki ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుంది. ఇంకా మన స్టేట్ అసెంబ్లీ గురించి చెప్దామని అంటే నిన్ననే ఆల్రెడీ మీకు డీటెయిల్డ్ గా చెప్పాము కదా. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటది. ఇక్కడ మనకు 101, 119 ఉంది. మన స్టేట్ గురించి మాట్లాడితే లెజిస్లేటివ్ అసెంబ్లీలో 119 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ డైరెక్ట్ ఎలెక్ట్ అవుతారు. ద పీపుల్ విల్ బి ఎలెక్టింగ్ దెమ్ డైరెక్ట్లీ. అనదర్ ఇస్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. It is made of the it is comprised of 40 members. Legislative Council లో 40 members ఉంటారు. వీళ్ళేమో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ పరంగా వస్తారు. ఇక్కడ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అయితే హ్యాండ్ రైజ్ చేయండి ఈ యొక్క స్లైడ్ లో. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. Here, as per that, as I already have explained you, the constitution will provide us for the parliamentary form of government. మన రాజ్యాంగంలోనే రాసి ఇచ్చారు మనకు ఒక గవర్నమెంట్ ఉండాలి, అది ఒక సెంట్రల్ లెవెల్లో ఉండాలి. ఇట్ విల్ బి రూలింగ్ ద హోల్ కంట్రీ అండ్ దే విల్ బి అసిస్టింగ్ ద స్టేట్స్ ఆల్సో. వాళ్ళ సెంట్రల్ అంటే మొత్తం దేశానికి రిలేటెడ్ సంబంధించిన డిసిషన్స్ కూడా తీసుకోవాలి. అట్లనే స్టేట్ గురించి కూడా డిసిషన్స్ స్టేట్ గురించి కూడా స్టేట్ రిలేటెడ్ డిసిషన్స్ కూడా వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. ఇది మనకు కాన్స్టిట్యూషన్ లో రాసి ఇచ్చారు. హియర్
మెనీ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ సీన్ లోక్సభ టీవీ. అంటే ఎప్పుడైతే లోక్సభ సెషన్‌లో ఉంటది, అప్పుడు మనకు లోక్సభ టీవీ మనం చూస్తాము. ఆ లోక్సభ టీవీలో మనకేమొస్తది? అక్కడ ఏవైతే డిస్కషన్స్ నడుస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ కూర్చున్న లీడర్స్ ఎవరు? మనమే ఎలక్ట్ చేసిన వాళ్ళు కదా! హూఎవర్ వి ఆర్ ఎలక్టింగ్, దే ఆర్ గోయింగ్ అండ్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ లోక్సభ. థట్ మీన్స్ దే ఆర్ రిప్రజెంటింగ్ యూ. మనం అందరైతే అక్కడ పార్లమెంట్‌కి వెళ్ళలేము కాబట్టి, మనం ఏం చేశాము? ఓటిచ్చి ఒక మెంబర్‌ని ఎలక్ట్ చేశాము. ఇంకా మనం ఆ మెంబర్‌తో ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము? మనకేవైనా ప్రాబ్లమ్ ఉంటే, అక్కడ పార్లమెంట్‌లో కూర్చొని ప్రైమ్ మినిస్టర్‌తో గాని, వేరే మినిస్టర్స్‌తో గాని మాట్లాడుకొని, మన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తారని మనం అనుకుంటాము. అందుకే మళ్ళీ అది ప్రాబ్లమ్ చెప్పారా? లేదా? అది మనకెలా తెలుస్తది? దానికేం చేస్తారనంటే లైవ్ టెలికాస్ట్ పెడతారు. అంటే అక్కడొక టీవీ కెమెరా ఉంటది. అక్కడ ఏవైతే డిస్కషన్స్ నడుస్తుంది, అది మనము లైవ్ ఒక సెపరేట్ ఛానెల్ కూడా ఇచ్చారు దానికి. లోక్‌సభ టీవీ అని ఒక సెపరేట్ ఛానెల్ ఇచ్చారు. అట్లనే మన అసెంబ్లీ కూడా సెషన్‌లో ఉంటే, అప్పుడు వాళ్ళ టీవీలో లైవ్ టెలికాస్ట్ పెడతారు. ఎందుకంటే, మనం ఏవైనా మన లీడర్‌కి, మన ఎమ్మెల్యేని మనం ఎలక్ట్ చేస్తాం గదా! వాళ్ళు మన ప్రాబ్లమ్స్ గురించి అసలక్కడ మాట్లాడుతున్నారా? లేదా? దానికి వాళ్ళేమైనా సొల్యూషన్ ఇస్తున్నారా? లేదా? మనకేమైనా ప్రాబ్లమ్ ఉంటే గాని, దానికి సొల్యూషన్ ఇస్తున్నారా? లేదా? అది మనకెలా తెలుస్తది? అంటే ఈ టీవీలో లైవ్ నడుస్తూ ఉంటది. అట్లనే ఈ లోక్‌సభ గురించి కూడా వాళ్ళ పెట్టుకుంటారు. లైవ్‌లో పెట్టుకుంటారు. మనం చూడొచ్చు. మన ప్రాబ్లమ్స్‌ని లేదా మనకు ఏదైనా సజెషన్స్ ఇచ్చారనుకోండి, అది అక్కడ డిస్కషన్స్ అవుతుందా? లేదా? ఒకవేళ చేయలేదు చేస్తే మంచిదే గదా! ఒకవేళ చేయలేదంటే మనకు హక్కుంది వాళ్ళకి వెళ్లి అడగడానికి. మేము మీ దగ్గరికి ఒక ప్రాబ్లమ్ తీసుకొనొచ్చాం గదా! మేము మిమ్మల్ని ఎలక్ట్ చేసాము. ఎందుకు ఎలక్ట్ చేశామనంటే మీరు మా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయండి. కానీ మీరెందుకు డిస్కస్ చేయలేదు? అది మీకు అడగడానికి ఫుల్ హక్కుంటది. కాబట్టి మీరు ఈ లోక్‌సభ టీవీ చూస్తేనే మీకు తెలుస్తది. అది మనం ఇచ్చిన పాయింట్ డిస్కస్ అయిందా లేదా అని తెలుసుకోవాలనంటే చూస్తూ ఉండాలి. యూ ఆల్సో యాస్ ఎ చిల్డ్రన్ ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ యూ షుడ్ సీ. ఇక్కడ మనకు ఏం తెలుస్తుందంటే అక్కడ ప్రొసీజర్ ఏముంటది? అక్కడ మనం ఎలా మాట్లాడాలి? ఒక ప్రపోజల్‌ని పెట్టాలంటే ఎలా పెట్టాలి? అదంతా అక్కడిది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంది? There also will be one speaker. So how to address that speaker and all, everything we can see in that Lok Sabha TV. సే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము పిల్లలు కాబట్టి మనకు ఎడ్యుకేషన్‌తో సంబంధించిన ఉంటది కాబట్టి 1986లో పార్లమెంట్ ఒక నేషనల్ పాలిసీ అండ్ ఎడ్యుకేషన్ తయారు చేశారు. అది వెళ్లి వాళ్ళక్కడ పెట్టారు. అందరూ స స సహకరించారు. అందరూ యాక్సెప్ట్ చేశారు. అదే మళ్ళీ రాజ్యసభలోకి వెళ్ళింది. అదే యాక్సెప్ట్ అయింది. ఇప్పుడు మనకు కొత్త పాలిసీ కూడా వచ్చింది రీసెంట్‌గా. ఎన్‌ఈపీ 2000 అండ్ ఎన్‌ఈపీ 2020. కానీ అదే పాలిసీని మళ్ళీ మళ్ళీ డిస్కషన్ చేశారు. ఒక పాలిసీని తయారు చేశారు. ఆ పాలిసీ కస్తూరిరంగన్ అని ఉన్నారు. దేర్ వాస్ ఎ పర్సన్ కాల్డ్ యాస్ ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ, చైర్మన్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ. హిస్ నేమ్ ఈస్ కస్తూరి రంగన్ ఐ సపోజ్. He has, with the help of this committee, he has made a new education policy in the year 2020. వన్స్ ఇట్ వాస్ మేడ్ ఒకసారి అది 2020లో రెడీ అయింది కదా! ఆ తర్వాత మళ్ళీ స్టేట్స్‌కి పంపుతారు. అంటే స్టేట్స్ వాళ్ళది కూడా ఏవైనా యాడ్ చేయాలని ఉంటే ఎందుకంటే స్టేట్ పరంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటది. కాబట్టి స్టేట్స్ దగ్గర కూడా పంపిస్తారు. స్టేట్ వాళ్ళని కూడా ఏవైనా పాయింట్స్ యాడ్ చేయాలని ఉంటే వాళ్ళు యాడ్ చేస్తారు. మళ్ళీ అది పాలిసీ సెంట్రల్ దగ్గరికెళ్తది. మళ్ళీ ఆ కమిటీ కూర్చుంటారు. మళ్ళీ దాని మీద డిస్కషన్ నడుస్తది. ఆ తర్వాత 2022లో కొత్త కాపీ ఒక కొత్త రెడీ అయింది. A new education policy was framed and it was out in the year 2022. And based upon that only, right now we are following all the policies, National Education Policy 2020. ఏవైతే 2020లో రెడీ అయింది. 2022లో మొత్తంగా ఫ్రేమ్ అయ్యి బయటికి వచ్చింది. అది మనము ఇప్పుడు ఫాలో చేస్తున్నాము. అది దిస్ కైండ్ ఆఫ్ ఎ క్వెషన్ యూ మే గెట్. రైట్ నౌ వి ఆర్ ఫాలోయింగ్ విచ్ ఎడ్యుకేషన్ పాలిసీ? సో ఇట్ ఈస్ ఎన్‌ఈపీ 2020. ప్లీజ్ రిమెంబర్ ఇట్. Any ordinary laws needs to be passed by both the houses.
ఇందాక నేను చెప్పాను కదా, నిన్న మనము డిస్కస్ చేసాము. ఇప్పుడు ఒక బిల్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇట్ ఈస్ అ ప్రపోజల్. నిన్న నేను మీకు మెట్రో ఎగ్జాంపుల్ ఇచ్చాను. అట్లనే ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ గురించి నడుస్తుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారు, బుల్లెట్ ట్రైన్ మనకు అవసరమా లేదా? ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర కొన్ని సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉన్నాయి, లైక్ శతాబ్ది, లైక్ రాజధాని అండ్ ఆల్. దీస్ ఆర్ సమ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్. ఇలాంటి కాలంలో మనకు బుల్లెట్ ట్రైన్స్ అవసరమా అని ఉంటది. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ పెట్టారనుకోండి, దానికి స్పెషల్ పటాలు పెట్టాలి, స్పెషల్ రైల్వే ట్రాక్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఎందుకంటే అది సూపర్ ఫాస్ట్ కాబట్టి. ఇంకొకటి, అది ఎక్కడ లేదు, ఎక్కడ అవసరమా, అదంతా తెలుసుకోవాలి. ఇంకా ఎక్కడైనా స్టార్ట్ చేయాలని అంటే ఆ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉందా లేదా. ఇంకొకటి, మనం ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్ కి కనెక్ట్ చేస్తున్నామనంటే ఆ స్టేట్ వాళ్ళు కూడా రెడీ ఉన్నారా లేదా, సహకరిస్తారా లేదా. ఇది ఒక ఎగ్జాంపుల్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్. ఐఎమ్ గివింగ్ యూ ద రీసెంట్ ఎగ్జాంపుల్, బుల్లెట్ ట్రైన్ అని ఇస్తున్నా. అంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు, ఒక బిల్ తయారు చేస్తారు. బిల్ ఈజ్ నథింగ్ బట్ అ ప్రపోజల్. మనము ఇండియాలో బుల్లెట్ ట్రైన్ ని తీసుకొద్దాం. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ లో ఫాస్ట్ గా వెళ్ళాలనంటే ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ కెన్ ఆల్సో ట్రావెల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది బుల్లెట్ ట్రైన్. And it will be easily available in the railway station because airports will be far away. ఎయిర్పోర్ట్స్ కూడా ఉంది, అది కూడా ఫాస్టెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. కానీ కొంతమంది అది ఎఫర్ట్ చేయలేరు. కాబట్టి మనము ఒకటి బుల్లెట్ ట్రైన్ చేద్దాం అని రూలింగ్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొస్తారు. దాన్ని బిల్ అంటారు. బిల్ is called as a proposal. So the ruling party will take that proposal and they will go in the parliament house, that is Lok Sabha. Lok Sabha is the lower house. అక్కడికి వెళ్ళి ఆ బిల్ ని పెడతారు. అది అందరు చదువుకుంటారు. అక్కడ 543 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక్కొక్క కాపీ ఇస్తారు. దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. బుల్లెట్ ట్రైన్ ది ఒక కాస్ట్ ఎంత ఉంటది, అది మనం ఎందుకు కన్స్ట్రక్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ కన్స్ట్రక్ట్ చేద్దాము, దాని వల్ల లాభాలు ఏమున్నాయి, దానివల్ల నష్టాలు ఏముంది, ఆల్ పాజిటివ్ పాయింట్స్, ఆల్ నెగటివ్ పాయింట్స్ విల్ బి గివెన్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఫైల్. దెన్ దెర్ విల్ బి సమ్ డిస్కషన్. కొంతమందికి డౌట్స్ వస్తుంది కదా, 543 మెంబర్స్ ఉన్నారు అక్కడ. ఓకే, 543 మెంబర్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు అక్కడ అందరి ముందు అడగాలి. దే కెన్ స్టాండ్ అప్ ఇన్ ద పార్లమెంట్, అపోజ్ కూడా చేయొచ్చు. ఏది మంచిది లేదు అట్లా కూడా చెప్పొచ్చు. వాళ్ళు ఒకవేళ ఇది మంచిది లేదంటే ఇది ఎవరైతే ప్రపోజల్ పెట్టారో వాళ్ళ కన్విన్స్ చేయాలి. అట్లనే అందరు మాక్సిమం మెంబర్స్ ఒకవేళ ఓట్ ఇచ్చారనుకోండి, మాక్సిమం, sometimes it is full, sometimes it is maximum. Out of 543, maximum members has approved the file. Then the file will go to the lower house, that is Rajya Sabha, which comprises of 245 members. అక్కడికి వెళ్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మెజారిటీ వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళకి పని ఉండదు. కానీ వాళ్ళకు కూడా సరిగ్గా చూస్తారు. వాళ్ళకు కూడా ఏమైనా డౌట్ ఉందనుకోండి, వాళ్ళకు కూడా అడుగుతారు. అప్పుడు ఎవరైతే ప్రపోజల్ పెట్టారో వాళ్ళన్ని క్లారిటీ వీళ్ళకు కూడా ఇవ్వాలి. అక్కడ మెజారిటీ సైన్ చేశారు, ఇప్పుడు మనకు వాల్యూ లేదు అని మనం కూడా సైన్ చేసేద్దాం, అట్లా ఉండదు. వాళ్ళకు కూడా థరోగా చదివేసి ఏవైనా డౌట్స్ ఉంటే అది రేజ్ చేసుకొని వాళ్ళ దగ్గర డిస్కస్ చేయాలి. ఇంకా ఎవరైతే ప్రపోజల్ పెట్టారో వీళ్ళది కూడా క్లియర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా మెజారిటీ మెంబర్ సైన్ చేసేస్తారు. ఇప్పుడు లోక్సభలో మెజారిటీ మెంబర్ సైన్ చేశారు, రాజ్యసభలో మెజారిటీ మెంబర్ సైన్ చేశారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఫైల్ ఒక ప్రెసిడెంట్ దగ్గర వెళ్తుంది. ఓకే, ప్రెసిడెంట్ ఈస్ కాల్డ్ as the first citizen of the country. Okay, president is called as the first citizen of the country. Without his signature, nothing will prevail. ఏవైతే ఇంపార్టెంట్ గవర్నమెంట్ రిలేటెడ్ డిసిషన్స్ కానీ గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైనా లాస్ ఉంటది కదా, దాని మీద ప్రెసిడెంట్ సిగ్నేచర్ ఉంటది సెంట్రల్ లెవెల్లో. అదే స్టేట్ లెవెల్లోకి వస్తే గవర్నర్ ఉంటది. అయితే ఈ ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రెసిడెంట్ కూడా థరోగా చదివేసి దాని మీద సైన్ చేస్తారు. ఒకవేళ సైన్ అయింది అనుకోండి, ఇప్పుడు ఆ బిల్ ఒకటి యాక్ట్ లాగా లేదా లా లాగా రెడీ అయిపోతుంది. ఒక యాక్ట్ రెడీ అయిందంటే ఇప్పుడు అందరం వెళ్ళిపోవాలి ఆ వర్క్ లోకి. అందరు అగ్రీ అయ్యారు కాబట్టి ఎవ్రీబడి విల్ జంప్ ఇన్ టు దట్ వర్క్ అండ్ దే విల్ మేక్ ష్యూర్ దట్ ద వాట్ ఎవర్ ద ప్రపోజల్ ఈస్ కెప్ట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ చేద్దామని అందరు ఒప్పుకున్నారు కాబట్టి
నెక్స్ట్ స్టెప్ ఏముంటది, ఇది మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, దాని మీద ప్లానింగ్ నడుస్తుంది. ఓకే, కానీ ఈ మ్యాటర్ లో వేరే వేరే పవర్స్ ఉంటది. ఓకే, కొన్ని రిలేటెడ్ టు ద మనీ మ్యాటర్స్ ఉంటది, సమ్ రిలేటెడ్ టు ద బడ్జెట్. మీరు బడ్జెట్ చూసుకుంటారు కదా, మార్చ్ మంత్ ఎండింగ్ లో వస్తుంది, అది మనీ మ్యాటర్స్ రిలేటెడ్ ఉంటది. అక్కడ లోక్సభకి ఎక్కువ పవర్ ఉంటుంది. లోక్సభ రాజ్యసభ రెండుకి ఈక్వల్ పవర్స్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఫైనాన్షియల్ విషయాలు వస్తుంది, మనీ విషయాలు వస్తే అక్కడ ఈ యొక్క లోక్సభకి కంపారేటివ్లీ ఎక్కువ పవర్స్ ఉంటుంది. వాళ్ళు ఏమైనా చెప్తే రాజ్యసభ వల్ల ఎక్సెప్ట్ చేశారా లేదా, లోక్సభ వల్ల అది ఎక్సెప్ట్ అయిపోతుంది. సో మనీ మ్యాటర్ ఒక విషయంలో లోక్సభకి పవర్స్ ఎక్కువ ఉంటది. Now, you will be wondering who will be conducting these elections. Okay, 1 second, Shirley. Okay. Now, here children, when we are talking about the Lok Sabha and Rajya Sabha, yes, Lok Sabha ki 543 members ఉంటారు, వాళ్ళకి ఎలక్షన్ ద్వారా మనం సెలెక్ట్ చేస్తాము. కానీ అది ఎలా ఎలెక్ట్ అవుతారు అనంటే ఒక స్పెషల్ బాడీ ఉంటది. There is one organization, children, and that organization is called as a election commission. Election commission is a statutory organization. That means it is an autonomous body. వాళ్ళకి ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీ 5 years లో ఎలక్షన్స్ అవుతూ ఉంటది. స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ. స్టేట్ లెవెల్లో స్టేట్ కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటది. 5 years లో వాళ్ళది డ్యూటీ ఎలక్షన్ కండక్ట్ చేయాలి. అట్లనే నేషనల్ లెవెల్లో నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఉంటది. వాళ్ళ ఇది లోక్సభకి రాజ్యసభకి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి ఎవ్రీ 5 years. నౌ ద టర్మ్ ఆఫ్ ద లోక్సభ మెంబర్స్ 5 years కి ఎలెక్ట్ అవుతారు. రాజ్యసభ మెంబర్స్ 6 years కి ఎలెక్ట్ అవుతారు. కానీ ఎలక్షన్ కమిషన్ అని అంటే ఈజీగా చేయడం కాదు, వాళ్ళకి కూడా చాలా పెద్ద బాధ్యత అది. ఏంటంటే దే హ్యావ్ టు కండక్ట్ ద ఎలక్షన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఒక్కొక్క స్టేట్ లో, ఒక్కొక్క యూనియన్ టెరిటరీలో, అట్లనే మొత్తం కంట్రీకి కూడా వాళ్ళ ఎలక్షన్ కండక్ట్ చేయాలి. అట్లనే మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటది, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటది, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి. అలాంటి చాలా చిన్న చిన్న ఉంటాయి. అంటే స్టేట్ రిలేటెడ్ ఉంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసేస్తుంది. నేషనల్ అంటే మొత్తం కంట్రీకి పార్లమెంట్ కి మెంబర్స్ ఎలెక్ట్ చేయాలనంటే అది అప్పుడు నేషనల్ ఎలక్షన్ కమిషన్ వస్తుంది. సో ఎలక్షన్ కమిషన్ ఈజ్ అ స్టాచ్యుటరీ బాడీ. Now, they have to conduct the free and fair elections with the help of the various departments. ఇప్పుడు నేను ఫ్రీ అండ్ ఫేర్ అంటే ఫ్రీగా చేయడం అట్లా కాదు. ఫ్రీ అండ్ ఫేర్ అని అంటే బయస్డ్ లేకుండా, ఎవరికి పార్షియాలిటీ చేయకుండా, ఈ ఎలక్షన్ కమిషన్ ఏ పార్టీని సపోర్ట్ చెయ్యరు, ఏ పార్టీని ఏమి హెల్ప్ చెయ్యరు. ఎవరైతే వాళ్ళ దగ్గరకు వస్తారో వాళ్ళది నామినేషన్స్ తీసుకుంటారు, అదే నామినేషన్స్ జనాలకి ఒక టైం వచ్చినప్పుడు డిక్లేర్ చేస్తారు. వాళ్ళది పని అదే. ఎవరిని సపోర్ట్ చేయడం, మీది క్యాండిడేట్ బాగాలేదు, మీది ఇది సింబల్ బాగాలేదు, అలాంటివన్నీ చెప్పడానికి లేదు. అట్లనే ఏదో ఒక పార్టీ కంటెస్ట్ చేయాలని ఉంటది, ఎవరో ఒక క్యాండిడేట్ ని కంటెస్ట్ చేయాలని ఉంటే వాళ్ళ వెళ్ళి ఒక డిపాజిట్ ఇవ్వాలి, ఒక అమౌంట్ ఉంటది, ఆ అమౌంట్ వెళ్ళి డిపాజిట్ లాగా ఈ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాలి. అట్లనే వాళ్ళ పేరు కూడా నామినేషన్స్ కి పెట్టాలి. ఆ నామినేషన్స్ కి పేరు పెట్టాలి, వాళ్ళది సింబల్ కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వెల్ ఇన్ అడ్వాన్స్ చెప్పాలి. ఇదంతా వాళ్ళ సేకరించి, ఎంతమంది పార్టీస్ ఉన్నారు, ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఇప్పుడు 543 సీట్స్ కోసం ఎంతో మంది ఫైట్ చేసుకుంటారు. సో వాళ్ళు ఏం చేసుకుంటారు, వీళ్ళందరిది నామినేషన్స్ తీసుకుంటారు, వాళ్ళది ఒక డిపాజిట్ ఉంటది, ఆ డిపాజిట్ తీసుకుంటారు,
తర్వాత వాళ్ళది సింబల్స్ తీసుకుంటారు. అది అన్ని ఒక టైం, వాళ్ళు ఒక టైం ఇస్తారు. ఆ టైం లోపల వాళ్ళ దగ్గరకు రావాలి. అప్పుడు అది అన్ని చేసినప్పుడు కూడా వాళ్ళు ఎవ్వరిని సపోర్ట్ చేయొద్దు. మీరు ఇది సింబల్ వద్దండి, అది సింబల్ తీసుకోండి, అది చెప్పడానికి వాళ్ళు ఏమీ లేదు. ఇంకొకటి, వాళ్ళు ఎక్కడైనా ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారనంటే ఏది ఒక పార్టీని సపోర్ట్ చేయొద్దు. ఏది ఒక క్యాండిడేట్ ని సపోర్ట్ చేయొద్దు. మనం కూడా అట్లనే ఉండాలి. మనం కూడా ఎవరికైనా ఓట్ పెడుతున్నారనంటే, ఇది మన కాస్ట్ వాళ్ళున్నారు, లేదా ఇది నా చుట్టాలు, ఇది నా కజిన్ ఉన్నారు, లేదా మేము ఇద్దరు సేమ్ భాష మాట్లాడుకుంటాము, లేదు ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ నా ఫ్రెండు, నా కాలేజ్ మేట్ ఉన్నాడు, అందుకే నేను ఓట్ ఇస్తాను. అట్లా కాదు. మనం కూడా ఎవరికైనా ఓట్ పెట్టాలనంటే ఫ్రీగా, ఫెయిర్‌గా పెట్టాలి. ఫ్రీగా అనంటే డబ్బులు తీసుకొని అట్లా గాదు. ఫ్రీ మీన్స్ యువర్ మైండ్ షుడ్ బి ఫ్రీ. యూ షుడ్ థింక్ దట్ ద క్యాండిడేట్ ఈస్ కరెక్ట్. రేపు ఈయన మనకు ఎలెక్ట్ అవుతే మన జనాల గురించి, మన ప్రజల గురించి మంచిగా పని చేస్తారు. అది మనకు ఎలా తెలుస్తుందంటే, వాళ్ళ గురించి బ్యాక్‌గ్రౌండ్ కూడా ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఒక్కొక్క క్యాండిడేట్ గురించి వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ కూడా చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంత, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి మన ఈ పాలిటిక్స్ లో ఉన్నారు, దాని అన్ని గురించి వివరాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. అది ఎందుకు ఇస్తారనంటే మనం కూడా ఒక డిసిషన్ కరెక్ట్ గా తీసుకోవాలి. అందుకే ఒక ఓటు వేసే ముందు 10 సార్లు ఆలోచించాలి. ఆలోచించి ఓటు వేయాలి. ఎందుకంటే ఆ ఓటు వల్ల, ఒక్క ఓటు వల్ల మనకు ఒక మంచి లీడర్ అయినా రావచ్చు, ఒక కరప్ట్ లీడర్ అయినా రావచ్చు. అందుకే మనం పెట్టినప్పుడు సరిగ్గా జాగ్రత్తగా వాళ్ళని జస్టిఫై చేస్తున్నట్టు పెట్టాలి. ఇంకా ఈ యొక్క ఎలక్షన్ కండక్ట్ చేయాలనంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎక్కువ మనుషులు ఉండరు. హ్యూమన్ రిసోర్స్ అంటారు. మ్యాన్ పవర్ ఎక్కువ ఉండదు. అప్పుడు వీళ్ళు ఏం చేసుకుంటారు? ఎందుకంటే ఎన్ని ఎలక్షన్స్ ఉంటాయి. అందుకే వాళ్ళు ఒక ఎలక్షన్ ని కండక్ట్ చేసినప్పుడు స్టేట్ లో ఉన్న లేదా సెంట్రల్ లో ఉన్న ఎన్ని డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, మనకు 30th నవంబర్ లో స్టేట్ లెవెల్లో ఎలక్షన్ నడుస్తుంది. దాంట్లో మీ స్కూల్ టీచర్స్ కూడా ఇంతకు ముందు ఒక రోజు మధ్యలో వెళ్ళారు, ఎలక్షన్ ట్రైనింగ్ అని వెళ్ళారు. ఎందుకు వెళ్ళారనంటే ఈ టీచర్స్ గాని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గాని, బ్యాంకింగ్ వాళ్ళు గాని, మళ్ళీ ఇది డిఫెన్స్ వాళ్ళు గాని, పోలీస్ డిపార్ట్మెంట్ గాని, అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వాళ్ళకందరికి డ్యూటీ ఇస్తారు. ఎందుకంటే ఇది మనది డ్యూటీ. మన లీడర్ ని మనం ఎలక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది మన డ్యూటీ. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటారు ఈ యొక్క ఎలక్షన్ కండక్ట్ చేయడానికి. ఎవ్వరు కూడా వద్దనడానికి లేదు. అందరు ఖచ్చితంగా వెళ్ళాలి, డ్యూటీ చేయాల్సిందే. ఇది వాళ్ళది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ది డ్యూటీ. కానీ మన సిటిజన్స్ ది డ్యూటీ ఏంటి? మన డ్యూటీ ఏంటంటే, ఇప్పుడు మనం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నారనుకోండి, మనం కూడా ఆ రోజు హాలిడే ఉంది, చక్కగా పడుకుంటా లేదా టీవీ చూసుకుంటా అట్లా చెయ్యకుండా కరెక్ట్ టైంలోకి వెళ్ళి, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు టైం ఉంటది. ఆ టైంలోకి వెళ్ళి మనం కూడా ఓట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక లీడర్ని ఎలక్ట్ చేయడానికి ఎంతమంది జనాలు కష్టపడుతున్నారు. ఒక ఎలక్షన్ కమిషన్, ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. So many people are working. Why are they all working? Because we should get one correct leader. అందుకే మనం కూడా ఒక మైండ్ ఫ్రీగా పెట్టి ఏమి పెట్టుకోకుండా కరెక్ట్ క్యాండిడేట్ ని ఎలెక్ట్ చేయాలి. Now, next, as I told you, this election commission has to give the total information about the contesting candidates. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి వాళ్ళ చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఎలక్షన్ కమిషన్. ఒక్కొక్క క్యాండిడేట్ గురించి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి, వాళ్ళు ఎక్కడ చదివారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఇంతకు ముందు మన కంట్రీ కోసం ఏమైనా చేశారంటే ఏం చేశారు, దానివల్ల లాభం ఏమైంది, అలాంటి పెట్టుకుంటారు. కానీ ఎవరిని వాళ్ళ సపోర్ట్ చెయ్యరు. ఇది ఎందుకు ఇస్తారనంటే సిటిజన్స్ అసలు ఎంతమంది 543 క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి, మన 543 ఎక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఎంతో మంది క్యాండిడేట్స్, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారు. అందరి గురించి అంటే మనకు తెలియదు కదా. ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్లో కానీ గూగుల్లో ఏవైతే ఉంటే అది అంత నిజం కాదు. అందుకే వీలైతే ఏవైతే పబ్లిష్ చేస్తారు కదా, ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏవైతే పబ్లిష్ చేస్తారు కదా, అది కరెక్ట్ ఉంటది. దాంట్లో వాళ్ళది పాలసీస్ గురించి కూడా రాసుకుంటారు. నిన్న మనం మేనిఫెస్టో గురించి ఒక చదివినాం కదా,
అంటే వాళ్ళు ఏమేమో ప్రామిస్ చేస్తారు కదా, నేను లీడర్ అవుతే నేను మీ గురించి ఇది చేస్తాము అది చేస్తామని ఏదో ఒకటి కమిట్మెంట్ ఇస్తారు కదా, ఆ కమిట్మెంట్ కూడా వాళ్ళ పాలసీస్ గురించి కూడా అక్కడ పెడతారు. ఇప్పుడు మన దగ్గర ఒక క్యాండిడేట్ ది ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ చదివి ఏమవుతుందంటే సిటిజన్స్ కి ఒక హెల్ప్ వస్తుంది. దే ఆర్ గివింగ్ ద హెల్ప్ టు ద సిటిజన్స్. అంటే ఏ లీడర్ ని మీరు ఎలక్ట్ చేయాలి, దాని గురించి మీకు కావాల్సిందే అన్ని వివరాలు మేము మీకు ఒక పేపర్ లో ఇస్తున్నాం. సో దట్ ఈస్ పబ్లిష్డ్ బై ద ఎలక్షన్ కమిషన్. And based upon that report, children, out of your own interest, out of your own wish, you can elect any one candidate and you can give them their precious and the valuable vote. ఈ మధ్య చాలా ఇల్లీగల్ ప్రాక్టీసెస్ నడుస్తున్నాయి. ఇల్లీగల్ ప్రాక్టీసెస్ అంటే ఒక ఓటర్ని డబ్బులు ఇచ్చి లేదా గిఫ్ట్స్ ఇచ్చి లేదా ఏదో ఒక రకంగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ మధ్య చాలా స్ట్రిక్ట్ అయిపోయారు. ఎవరైతే క్యాండిడేట్స్ అట్లా చేస్తున్నారు అని తెలిసింది అనుకోండి, దే హ్యావ్ ద ఫుల్ రైట్స్ టు డిస్క్వాలిఫై ద క్యాండిడేట్. అసలు అట్లా చేయడానికి లేదు. ఎవరిని కూడా మనం గిఫ్ట్స్ ఇచ్చి ఓట్ కొనడానికి లేదు. మనం కూడా ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మనం కూడా అలాంటి చెయ్యొద్దు. మీ ఒక్క ఓట్ కి చాలా వాల్యూ ఉంటది. ఒక ఓట్ వల్ల ఎవరైనా గెలుస్తారు, ఎవరైనా ఓడిపోతారు. కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా అలాంటి అన్ని గిఫ్ట్స్ కానీ అలాంటి అన్ని ఏవైనా ఆఫర్ చేస్తే మనం కూడా ఎంకరేజ్ చెయ్యొద్దు. అట్లనే మీకు తెలిస్తే మీరు ఎలక్షన్ కమిషన్ ని కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. So you have to be very careful, children. Okay, so even the election commission is very strict about it. If they come to know that anybody is giving the money or some kind of luring the candidates, ఎవరికైనా అట్రాక్ట్ చేస్తున్నారు డబ్బులు ఇచ్చి, వాళ్ళకి తెలిస్తే వాళ్ళని తీసేస్తారు. Now MLAs of all the states. Now here children, now from that time we are talking about the members of Rajya Sabha and members of Lok Sabha. వాళ్ళ గురించి చదివినాము. వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళ డ్యూటీస్ మనం చెప్పుకున్నాము. వాళ్ళు ఏమన్నారనంటే the people will be electing them directly and they will be going to the houses, they will be sitting in the houses and taking all the important decisions. And that decision, the final signature will be given by the president. ఇంతకు ముందు నేను చెప్పాను. కానీ ఈ ప్రెసిడెంట్ ని ఎవరు సెలెక్ట్ చేస్తారు, మనమైతే చెయ్యము కదా. we will not go for the presidential elections. The MLAs of all the states, okay, all the states అంటే మన ఒక స్టేట్ లో 119 ఉన్నారు. అలాంటి మనకు 28 స్టేట్స్ ఉన్నారు. 28 స్టేట్స్ లో ఎంతో మంది ఎమ్మెల్యేస్ ఉంటారు. వాళ్ళది ఒక ఓట్, ఇంకా మెంబర్స్ ఆఫ్ బోత్ ది హౌసెస్, ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, member of parliament. MLAs means member of legislative assembly and MPs means member of parliaments, that is Lok Sabha and Rajya Sabha. That is 543 plus 245. All together will be electing the president. All the MLAs of all the states, 28 states and union territories, whoever are there, all the people. Okay, I forgot to write union territories. MLAs, union territories are directly by the central government. అంటే వాళ్ళకి ఏం అవసరం ఉండదు. MLAs of the states ఉంటారు కాబట్టి all the MLAs of all the states and the member of both the houses of parliament will be elected the president. The prime minister and the council of ministers are chosen from among the member of parliament. అయితే నిన్న నేను మీకు ఏం చెప్పాను, ఒక పార్టీ గెలిచింది అనుకోండి, వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేయాలనంటే 50% కైనా ఎక్కువ ఓట్స్ రావాలి. ఇప్పుడు మనము 550 అనుకుందాం అనంటే ఎవరికైతే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయాలనంటే 275 లేదా 275 కైనా ఎక్కువ ఓట్స్ ఉండాలి. ఓకే, సో whoever is getting more than a 50% will be forming the government. Say suppose party XYZ has got some 300 votes. So because they got more than 275, they can form the government. Now these 300 members will elect one person as their leader and he will be called as the prime minister. And all the other 299 members will be called as the council of ministers.
ఒకటేమో ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారు, మిగతా ఏమో అందరినీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. దాంట్లో కొంతమంది మెంబర్స్ కి ఒక్కొక్క మినిస్ట్రీ ఇస్తారు. They will be given the ministry like home ministry, defense, agriculture, medicines, likewise. So there are so many departments. So one department will be handed over to one minister. So that is called as a cabinet. This cabinet along with the prime minister and all the other people will be meeting from time to time, and they will be taking all the important decisions related to the country. Okay, the prime minister and the council of ministers are chosen from among the members of the parliament. ఎవరైతే గెలిచారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు రెడీ అవుతారు. All the decisions of the government of India are taken in the name of the president. As I told you, president is called as the first citizen of the country. So if all the members have given the signature on the bill, ఒక బిల్ పెట్టారనుకోండి, అందరు 543 మెంబర్స్ అక్కడ సిగ్నేచర్ చేశారు, తర్వాత రాజ్యసభలో కూడా 245 మెంబర్స్ సిగ్నేచర్ పెట్టారు. కానీ ఆ ఒక బిల్ ని యాక్ట్ అవ్వాలనంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ సిగ్నేచర్ పెట్టాలి. అందరూ ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు మాకు అవసరం లేదు, అట్లా కాదు. దాని మీద ప్రెసిడెంట్ సిగ్నేచర్ వస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో ప్రెసిడెంట్ సిగ్నేచర్ is very very important. So all the decisions, though it is taken by the members of parliament, but it will be in the name of the president. Why? Because the president is signing the document. So he is main responsible person. ఆయన కూడా సిగ్నేచర్ పెట్టే ముందు అన్ని చదువుకోవాలి, డౌట్స్ ఉంటే వాళ్ళు కూడా అడుగుతారు, అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి. ఎందుకంటే ఆయనది సిగ్నేచర్ ఉంటుంది ఆ ఒక బిల్ మీద, ఇట్ ఈస్ సైన్డ్ బై ప్రెసిడెంట్. So he is answerable to everyone, not only to the people of our country. వేరే కంట్రీ వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తే he is answerable కాబట్టి he is a responsible person. So every decision of government of India will be taken in the name of the president. Now here children, as I told you, the government, the central government will be looking after the whole country at the same time in the states also. But there are certain decisions there because our country is a big country and there will be so many departments. So some laws will be made only and only by the parliament. At that time the state assembly cannot interfere. అంటే అలాంటి మనకు ఒక 3 లిస్ట్ ఉంటుంది పార్లమెంట్ లో, ఒక 3 లిస్ట్ ఉంటుంది. ఒకటేమో సెంట్రల్ లిస్ట్, ఒకటి ఏమో స్టేట్ లిస్ట్, ఒకటేమో కన్కరెంట్ లిస్ట్. అంటే సబ్జెక్ట్స్ ఏవైతే సెంట్రల్ లిస్ట్ లో వస్తుంది దాని మీద డెసిషన్స్ ఏమో పార్లమెంటే తీసుకోవాలి, వేరే వాళ్ళు ఎవ్వరూ తీసుకోవద్దు. ఇది మీ టెక్స్ట్ బుక్ లో ఉంది, మీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది, నేను అక్కడి నుంచి తీసుకున్నాను. సే ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనీ గురించి, మనీ రిలేటెడ్ ఏవైనా ఉంటది. కొన్ని రోజుల క్రితం అది డిమానిటైజేషన్ అయింది, 2000 రూపీస్ నోట్స్ ని బ్యాన్ చేశారు. మళ్ళీ నిన్న మొన్న మళ్ళీ ఇంకొకటి వచ్చింది కదా, 500 నోట్స్ ఎవరి దగ్గరైనా ఉంటే అది చేంజ్ చేయండి అని అట్లా కూడా చెప్పారు. మీరు బ్యాంక్ లోకి వెళ్ళి ఇచ్చేసేయండి, 30 సెప్టెంబర్ వరకు టైం కూడా ఇచ్చారు, తర్వాత ఎక్స్టెండ్ కూడా చేశారు. అంటే కరెన్సీ గురించి, నోట్స్ గురించి ఏవైతే డిసిషన్ ఉంటది that will be taken by the parliament only. Another department is telephone and the postal department. Another is the defense department, military forces, air force, naval forces, armed forces. Air anante air lo fighting chese vallu, naval anante water lo, armed forces anante who will be taking the soldiers gurinchi evaithe decisions untadi దాంట్లో జస్ట్ పార్లమెంట్ డిసిషన్స్ తీసుకుంటారు. అక్కడ వాళ్ళు ఎవరికి అడగాల్సిన అవసరం లేదు, స్టేట్ వాళ్ళ కూడా ఇంటర్ఫియర్ చేయొద్దు. ఏవైతే డిసిషన్స్ వాళ్ళు తీసుకుంటారో అందరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వస్తుంది స్టేట్ లిస్ట్. ఇన్ ద స్టేట్ లిస్ట్ there are certain subjects which is given exclusively to the state legislative assembly. Okay, and for that they don't have to take any approval from the central government. Say for an example, bus fares. Okay, transportation of goods from one place to another place, దాంట్లో బస్ ఫేర్స్ ఉంటుంది.
ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం కదా, బస్ ఫేర్ అప్పుడప్పుడు ఎక్కువ అయిపోతుంది, తగ్గిపోతుంది, బస్ పాసెస్ కూడా చేంజ్ అవుతుంటది. సో దిస్ విల్ బి ఫిక్స్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. దే కెన్ టేక్ ద డిసిషన్ రిలేటెడ్ టు దాట్. నెక్స్ట్ కమ్స్ ద కన్స్ట్రక్షన్ అండ్ మెయింటైన్ ఆఫ్ ఆల్ ద రోడ్స్. అంటే మనకు రోడ్స్ మూడు టైప్స్, 2 టైప్స్ ఉంటది. ఒకటేమో నేషనల్ హైవే, ఒకటేమో స్టేట్ హైవేస్. National highways, the decision will be taken only by the central government, and the funding will also be done by the central government. And these highways will be connecting from one state to another state. ఇప్పుడు చూడండి, మనము జస్ట్ పార్లమెంట్ గురించి మాట్లాడటం లేదు, నేను ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్, జాగ్రఫీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తున్నాను. ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి, కాన్సన్ట్రేట్ చేసి వినండి. నేషనల్ హైవేస్ అంటే ద హైవేస్ విచ్ ఆర్ కనెక్టింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. దాట్ డిసిషన్ విల్ బి టేకెన్ ఓన్లీ బై ద సెంట్రల్ గవర్నమెంట్. కానీ స్టేట్ హైవేస్ ఉంటది, ఒక డిస్ట్రిక్ట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ కి కనెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లనే విలేజ్ రోడ్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించిన డిసిషన్స్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటారు. ఓకే, దాని గురించి ఇన్ఫర్మేషన్ స్టేట్ లిస్ట్ లో ఉంటది. నెక్స్ట్ వస్తుంది అగ్రికల్చర్ రిలేటెడ్ డిసిషన్. ఇప్పుడు మనకు కూడా చాలా ఫార్మర్స్ కోసం ఎన్ని నడుస్తుంది కదా, వెల్ఫేర్ స్కీమ్స్ నడుస్తుంది, వాళ్ళకి మంచి చేయడానికి వెల్ఫేర్ స్కీమ్స్ నడుస్తుంది. ఇంకా సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంటది, అలాంటి చాలా నడుస్తూ ఉంటది. సో దట్ డిసిషన్, ఎందుకంటే మన అగ్రికల్చర్ గురించి, మన ఒక రాష్ట్రంలో వాటర్ ఫెసిలిటీస్ గురించి మనకు తెలుసు కాబట్టి their decision can be taken by the state government. Irrigation గాని, వాటర్ సప్లై, ఇరిగేషన్ కూడా వాళ్ళది. Police, state police, the decisions will be taken by the state government. And the health care, anything related to the health will be taken by the state list. అలాంటి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. The whole list will be there, a big list is there children. We are only picking up the important departments. So please underline this. ఇది మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది. బస్ ఫేర్స్ గానీ, స్టేట్ హైవేస్ గానీ, అగ్రికల్చర్, ఇరిగేషన్, police and healthcare will be taken care by the state government, and it will come under the state list. Next comes the concurrent list. Concurrent list means the decision will be taken by both parliament and the state legislative assemblies, but the major power will be with the parliament. అంటే స్టేట్ అసెంబ్లీస్ ది కూడా అడుగుతారు. నేను ఇంతకు ముందు ఎక్కువ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఎడ్యుకేషన్ పాలసీ. ఓకే, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ బోత్. ఎడ్యుకేషన్ ఒకటి ఎలా, ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఎలా ఉందంటే రెండిట్లో వస్తుంది, స్టేట్ డిపార్ట్మెంట్ లో కూడా వస్తుంది, అట్లనే సెంట్రల్ డిపార్ట్మెంట్ లో కూడా వస్తుంది. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నేను చెప్పాను కదా, ఇంతకు ముందు ప్రిపేర్ అక్కడైంది, సెంట్రల్ లెవెల్లో రెడీ అయింది. కానీ ఆ ఒక పాలసీని అన్ని స్టేట్స్ లో మళ్ళీ పంపించారు. అంటే మీది కూడా ఏవైనా ఐడియాస్ ఉంటే అది కూడా అక్కడ యాడ్ చేయండి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో లింగ్విజం అని ఉంది, లేదా మదర్ టంగ్ అని ఉంది. అందుకు మదర్ టంగ్ వాడి కూడా మనం పిల్లల్ని అర్థమైనట్టు చెప్పాలి అని చెప్తున్నారు. కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కి ఇస్తున్నాము, ఎందుకంటే మన ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది అందుకే. కానీ చెప్పినప్పుడు మనము 2 భాషలో మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మీకు చూపెట్టేది ఇంగ్లీష్ మీడియంలో ఉంది, కానీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తెలుగు మాట్లాడుతున్నాను, అర్థమైనట్టు ఉండాలి కాబట్టి. దాని కింద కొన్ని స్కూల్స్ ఉంటది. ఆ స్కూల్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ది రన్నింగ్ కూడా ఉంటది, దాంట్లో స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక భాగంగా ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ కేంద్రీయ విద్యాలయ తీసుకోండి, లేదా సెంట్రల్ స్కూల్స్, ఆర్మీ స్కూల్స్ కొన్ని ఉంటాయి. అట్లనే కొన్ని స్కూల్స్ మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ గురుకుల స్కూల్స్ మనము తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. మోడల్ స్కూల్స్ ఒకటి ఉంది. మోడల్ స్కూల్స్ ఎవరు స్టార్ట్ చేశారనంటే యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఫండింగ్ చేసి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఫండింగ్ చేసి చేశారు. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది, అప్పుడు ఫండింగ్ రాలేదనుకోండి, అయితే మోడల్ స్కూల్స్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కింద ఉంది. అంటే ఒక కొత్త స్కూల్ గానీ ఏవైతే స్టార్ట్ చేయాలనంటే ఇద్దరిది పర్మిషన్ ఉండాలి, ఇద్దరిది డిసిషన్ ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే డిసిషన్ తీసుకోవడానికి లేదు. ఇంకొకటి లాస్ లైక్ రిలేటెడ్ టు ద ఫ్యాక్టరీస్ ఆర్ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఒక స్టేట్ లో మనము ఇండస్ట్రీ లేదా ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి, అప్పుడు ఎవరు డిసిషన్ తీసుకోవాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే డిసిషన్ తీసుకోలేదు, ఎందుకంటే ఒక స్టేట్ గురించి ఆ గవర్నమెంట్ కి కరెక్ట్ గా తెలుసు.
ఎలక్ట్రిసిటీ సప్లై చేయగలుగుతారా లేదా, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి లోకల్ పీపుల్ కి వస్తుందో లేదో అదన్నీ తెలుసుకోవాలి కదా. అందుకే అలాంటి ఒకటే డిసిషన్ తీసుకోవడానికి లేదు. ఎలక్ట్రిసిటీ is also one of the very important decision, because sometimes if one state is not having sufficient electricity, they will be borrowing from another state. So at that time the central government has to interfere. So electricity will also be taken by both the state and the central government. Labor related decisions also will be taken, because labor will be migrating from one place to అనదర్ ప్లేస్. వాళ్ళకి ఎక్కడ జాబ్ దొరికితే అక్కడికి వెళ్ళిపోతుంటారు కాబట్టి లేబర్ రిలేటెడ్ లాస్ కూడా ఉంటది కదా, అది కూడా ఇద్దరు కలిసి తయారు చేస్తారు. However, both state and the legislative assembly make a law on the subject, and if these laws will clash or contradict, అప్పుడు పార్లమెంట్ వాళ్ళది ప్రిఫరెన్స్ ఇస్తారు. సపోజ్ ఇద్దరు మాట్లాడుకున్నారు, క్లాష్ వచ్చింది అనుకోండి, అంటే డిసిషన్ ఎవరిది ఫైనల్ యాడ్ అవుతుందంటే పార్లమెంట్ వాళ్ళ గురించి యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక కంట్రీని మనం రన్ చేయాలని అంటే సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ డిసిషన్స్ కలిసిమెలిసిగా తీసుకుంటారు. కొన్ని డిసిషన్స్ ఎలా ఉంటుందంటే స్టేట్ కి ఇంటర్ఫియరెన్స్ అవసరం ఉండవు. సో ఇఫ్ అ స్టేట్ వాంట్స్ టు రన్ స్మూత్లీ చిల్డ్రన్, both the state and the central governments has to come together and they have to take all the important decisions. So that is end for the day. Now I suppose we have a time. So let us start the doubt sessions. Genuine doubts unte hand raise cheyandi. కొంతమంది పిల్లలు అప్పటి నుంచి హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఆల్ ఆఫ్ యూ లోవర్ యువర్ హ్యాండ్ సో దట్ ఫ్రెష్ గా ఎవరైనా. లెట్స్ స్టార్ట్ విత్ తరుణ్. Tarun, unmute yourself and ask the doubt. Pranavi, unmute yourself and ask the doubt. Shivani Bandari, if you have any doubts, unmute and you can ask. Rishita. Shiva Gaud, if you have any doubts, you can raise your, unmute yourself and ask. N Shivani, you need to activate your mic. మైక్ మీద క్లిక్ చేసి జాయిన్ విత్ కంప్యూటర్ ఆడియో ఉంటది, అది క్లిక్ చేయండి. ఫోన్ లో యూజ్ చేస్తున్నారంటే వైఫై ఆర్ సెల్యులర్ డాటా ఉంటది, అది క్లిక్ చేయండి. శివాత్మిక, హారతి, దీక్షిత, భువన భార్గవ, why you all are unmuting yourself? Akshita, any doubts? Two Akshitas are there. One is Akshita, one is B Akshita. B Akshita, any doubt? Ma'am? Yes, Rishita. Ma'am, all the laws are taken by the state only, ma'am? No, some are taken by state, some are taken by central. Some are taken by both. 3 list untadi, oka central list untadi. Central anante parliament. Okay, ma'am. State anante state valla తీసుకుంటారు. కన్కరెంట్ లిస్ట్ లో ఇద్దరు కలిసి తీసుకుంటారు. ఒకవేళ క్లాష్ వచ్చింది అనుకో, అప్పుడు పార్లమెంట్ వాళ్ళది, సెంట్రల్ వాళ్ళది నడుస్తుంది, స్టేట్ వాళ్ళది నడవదు. Ma'am, who is the head of assembly, ma'am? హెడ్ ఆఫ్ ద అసెంబ్లీ ఏముండదు, అది చీఫ్ మినిస్టర్ ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా. ఎవరికైతే ఏ పార్టీకైనా 50% కైనా ఎక్కువ ఓటు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు ఒక పర్సన్ ని లీడర్ లాగా తయారు చేస్తారు. స్టేట్ లెవెల్లో 1 minute, one after the other. One person will be chief minister and other will be the cabinet minister. వాళ్ళందరూ కలిసి ఒక స్పీకర్ ని తయారు చేసుకుంటారు. అధ్యక్ష అని ఉంటారు కదా వాళ్ళు. అట్లనే సెంట్రల్ లెవెల్లో కూడా ఉంటది. 275 లేదా 275 కైనా ఎక్కువ ఓటు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. దాంట్లో ఒకటిని లీడర్ లాగా తయారు చేసి ప్రైమ్ మినిస్టర్ గా తయారు చేస్తారు. అట్లనే వాళ్ళు కూడా ఒక స్పీకర్ ని తయారు చేస్తారు. లోక్సభకి ఒక స్పీకర్ ఉంటారు,
రాజ్యసభకి ఒక స్పీకర్ ఉంటారు, వాళ్ళని చైర్మన్ అంటారు. బికాస్ దే విల్ బి ప్రిసైడింగ్ ఆల్ ద మీటింగ్స్. ఒక మీటింగ్ ని స్టార్ట్ చేయాలి, ప్రిసైడ్ చేయాలి, అందరినీ కంట్రోల్లో పెట్టాలి, ఇంపార్టెంట్ డిసిషన్స్ ఆఫ్ ది హౌస్ అదంతా వాళ్ళ డిసిషన్స్ తీసుకుంటారు. అందుకే వాళ్ళకి చైర్మన్ అంటారు. స్పీకర్స్ ని చైర్మన్ ఆఫ్ ది హౌస్ అంటారు. మ్యామ్ మరి ప్రైమ్ మినిస్టర్ మ్యామ్. What about prime minister? What is your doubt about అదే prime? ప్రెసిడెంట్ మ్యామ్. Yeah, president will be elected by the MLAs and MPs. రీసెంట్ గా మనకు ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము. నరేంద్ర మోడీ. నరేంద్ర మోదీ is the president. Who is that, ma? ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము is the president. రీసెంట్ గానే ఎలక్ట్ అయింది కదా, అప్పుడు మీకు అందరికి తెలుసు కదా. అందరు ఎమ్మెల్యేస్, ఆల్ ద స్టేట్ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా. మనకు ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 29. 28 స్టేట్స్ లో ఎన్ని ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇంకా ఎంపీస్, రాజ్యసభ మెంబర్స్, లోక్సభ మెంబర్స్ అందరూ ఓట్ ఇచ్చి ఒక పర్సన్ ని ప్రెసిడెంట్ గా ఎలక్ట్ చేస్తారు. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సంబడి ఈస్ టాకింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. డౌట్ ఉంటే చెప్పు. డౌట్స్? ఎనీ డౌట్స్ చిల్డ్రన్? మ్యామ్ సిటిజన్షిప్ అంటే ఏంటి మ్యామ్? Citizenship means whoever is having the voting right, whoever will get the voting right is called as citizenship. మనము ఇండియాలో బాన్ అయ్యాం కదా, మనకు సిటిజన్షిప్ ఉంది ఇండియాది. ఆఫ్టర్ 18 years you will get the voting right. So we are called, that particular thing is called as citizen. మ్యామ్ సుప్రీం కోర్ట్ యొక్క జడ్జిది ఎన్ని సంవత్సరాలు ఉంటది మ్యామ్? సుప్రీం కోర్ట్ జడ్జ్ పోస్ట్ ఎన్ని సంవత్సరాలు ఉంటది మ్యామ్? రిటైర్మెంట్ ఏజ్ ఉంటది. అదే ఎంత మ్యామ్? ఏజ్ ఎంత? 65 I suppose. I am not very sure about Supreme Court judge's age. Last I remember is 65 అనుకుంటా. అదే అనుకుంటాను. 65. Ma'am, what is the role of speaker in assembly, ma'am? Presiding the meetings. మీటింగ్ ఎప్పుడైతే ఉంటుందో సెషన్ ఉంటది, ఎప్పుడైతే వారు కలుస్తారు కదా, అంత ఎలా ఏజెండా చెప్పాలి, ఫస్ట్ ఏజెండా చెప్పి మళ్ళీ అందరికి చెప్పాలి, మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. ఎవరైతే మిస్బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. వాళ్ళ పని అదే ఉంటది. కౌన్సిల్ హోమ్ లో నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ హౌ మెనీ మెంబర్స్ మ్యామ్? విచ్ కౌన్సిల్? విచ్ కౌన్సిల్? కౌన్సిల్ అని అంటే ఎంత మంది ఎలక్ట్ అవుతారో వాళ్ళందరినీ కౌన్సిల్ మినిస్టర్స్ అంటారు. దాంట్లో ఎవరికైనా మినిస్ట్రీ ఇస్తారో అది క్యాబినెట్ అంటారు. మ్యామ్ విచ్ ఇస్ ద I request others to please mute. మీరు మాట్లాడినాక మీరు మ్యూట్ చేసేయండి.